ప్రభు యొక్క బల ఎద్దుకు చేరవచ్చినట్టు మనము ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యం నుండి ఒక భాగమును చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం, పాత నిబంధనలో పేజీ నంబర్ 157. అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలు కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవందనాలు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఈనాడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి, మారని మార్పు చెందిన దేవ, నీకెంతో ఆచరిస్తుంది. అయోగ్యులమైన మా జీవితాలు మీరు ప్రేమించి రక్షించుకొని నీ మందిరంలో సమకూర్చి నీ బల ఎదుట ఒలీవ మొక్కల వల్ల మమ్మల్ని సమకూర్చి నీకు స్తోత్రం ఆచరిస్తుంది. మీరు మా కొరకే చిందించిన రక్తము మీరు మన శరీరాన్ని బట్టి ఉందని ఆచరిస్తుంది. తండ్రి, ఎంతో పరిశుద్ధమైనటువంటి బలలో మేము పాలు పొందక ముందు మా ఆత్మీయ జీవితంలో మనం పరీక్షించుకొని పరిశీలించుకొని యోగ్యంగా తండ్రి బలలో పాలు పొందడానికి మమ్మల్ని సిద్ధపరచండి. చదవని లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ సంచారం, ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. అక్కడ ఏసు తప్ప మరెవరిని వారికి కనబడలేదు అని మాట నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభా, అయ్యకు నా పాత్ర ఎన్నిక లేని వాడిని, నా నోట నీ మాటలు ఉంచి మీ చేతి నీడలో నన్ను కప్పవలసిన కోరుచున్నాను. సముచితమైన మాటలు, సముచితమైనటువంటి జ్ఞానము అనుగ్రహించండి. పరలోకం నుంచి నీ వాక్కు అనుగ్రహించండి. చదవని లేఖన భాగంలో ప్రభా మీరు ఆశీర్వదించి విరిచి వడ్డించమని. నైనా మీరు మాట్లాడితే మేము చక్కపరచబడే వారంగా ఉన్నాం. మీరు మాట్లాడితే సరిచేసుకునే వారంగా ఉన్నాం. మీరు మాట్లాడితే తండ్రి మేము పరిశుద్ధపరచబడే వారంగా ఉన్నాం. వాక్యం మీది, బలియాగం మీది, ఆకర్షణ మీది, సమస్తం కూడా మేలుకై జ్ఞాపం చేసుకొని సన్నిధిలో పరిచయం దీవించండి. మీ కృపలో జ్ఞాపం చేసుకుని నేను మేము సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందు, దేవుని యొక్క వాక్యం ధ్యానించక ముందు మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభు బలెద్దుకు చేరవచ్చిన మనము అయోగ్యంగా పాలు పొందుకున్నట్లుగా ప్రతి ఆదివారం కూడా దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చిన వారమై దేవుని యొక్క వాక్యం మనము ధ్యానించి తద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడి మనము అప్పగించుకోవడం ద్వారా యోగ్యముగా పాలు పొందడం ద్వారా మనకెంతో క్షేమం. కనుక అయోగ్యంగా పాలు పొందడం ద్వారా మరి రోగులు, బలహీనులు చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకుండా ఉంటాం.
కనుక మన జీవితంలో ప్రతి ఆదివారం కూడా ఆయా విధాలుగా దేవుని యొక్క వాక్యమును చదువుకొని దేవునికి అప్పగించుకొని ప్రభువులో మనం చేయవేసే వారంగా ఉంటాం. కొన్ని మాటలు మనం చదువుకుని దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుని ప్రభువులో మనం చేయవేద్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం మనందరికీ పరిచయమైనటువంటి భాగము. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 3వ వచనాన్ని మరొకసారి చదువుకుంటాం. అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. కనుక దేవుడు మనల్ని ఆయన పరీక్షించేవాడుగా ఉంటాడు. మనం ప్రతి ఆదివారం పరీక్షించుకుంటాం. అయితే ప్రతి దినం ఆయన మనం పరీక్షించేవాడుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా అనేక రకాలుగా ఆయన మనల్ని పరీక్షిస్తాడు. అనగా ఎగ్జామ్, ఇప్పుడు ఎందుకు పరీక్ష కావాలి అంటే, ఈ పరీక్ష అనేది లేకపోతే మరి పైన స్థానంలోకి వెళ్ళాలంటే 10th క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఏం కావాలా? ఎగ్జామ్లు పాస్ అయితేనే మరి ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తారు. మనకు వచ్చినటువంటి ఎగ్జామ్స్ జాబ్ కొరకు కావచ్చు, ఆ తర్వాత దేని కొరకైనా మరి కాలేజీలో చేరడానికైనా ఒక ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు కొన్ని చోట్ల. ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితేనే, పాస్ అవుతున్నప్పుడు మనకు ఆ సీట్ కానీ లేకపోతే ఆ యొక్క విద్య నేర్చుకునేటువంటి భాగ్యం ఇస్తారు. ఒక భౌతికమైనటువంటి జీవితంలో ఈ లోకంలో మనం పొందవలసినటువంటి అనేకమైనటువంటి మేలులు, భౌతికంగా అనేకమైనటువంటి గౌరవాన్ని, అనేకమైన ఘనతలను, అనేకమైన జ్ఞానాన్ని, అనేకమైన విద్యను సంపాదించుకోవడానికే మనకి ఈ లోకంలో పరీక్ష ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో మరి రకరకాల పరీక్షలు ఉంటాయి. క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, తర్వాత అంతేగా టెస్టులు ఉంటాయి. ఆ తర్వాత రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ పరీక్ష అనేది ఆ పరీక్షలో వచ్చేటువంటి మార్కులను బట్టి మన పిల్లలు ఎదగాలి. దాన్ని బట్టి వారి యొక్క చదువును, వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి వరకు ఎగ్జామ్స్ పెడతారు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆయన అనేక పర్యాయాలు మనము పరీక్షించుకోవడానికి ముందుగా ఆయన మనం పరీక్షిస్తాడు. ఆత్మీయ జీవితంలో ఆయన పరీక్షించినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటున్నాం, అది ప్రాముఖ్యమైనది. కనుక ఆయన మనం పరీక్షించినప్పుడు ఏ విషయాలు పరీక్షిస్తాడో కొన్ని మాటలు మనం చదువుకుందాము. ఆ విషయంలో మనం పరీక్షించినప్పుడు మనము దేవునికి ఏ విధంగా యోగ్యముగా ఉన్నామా, అయోగ్యముగా ఉన్నామా, ఆ విషయంలో తప్పిపోయినామో లేదో దేవుని వాక్యానికి అప్పగించుకొని మనం పరీక్షించుకొని ప్రభువులో మనం చేయవేద్దాం. ఇక్కడ ఈ యొక్క 13వ అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేలు గురించి ద్వితీయోపదేశ కాండము అనగా మోషే గారు నిర్గమాకాండంలో చెప్పేటువంటి మాటలను మరలా ఉపదేశం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము అనగా ప్రవక్త కావచ్చు, ఎవరైనా నీకేదైనా చెప్పినప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు, నీకు దేవుడు మేలు చేస్తాడు, నీకు దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను దేవుడు కనికరిస్తాడు, నీ శ్రమలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ప్రవక్త చెప్తాడు. అయితే ఆ ప్రవక్త పైన నువ్వేం పెట్టుకోకూడదు, మనసు పెట్టకూడదు, ఆ ప్రవక్త మాట వినకూడదు. కొన్ని పర్యాయాలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో దానిని బట్టే కొన్ని పర్యాయాలు శ్రమను అనుమతించవచ్చు, కొన్ని పర్యాయాలు క్షేమను అనుమతించవచ్చు, కొన్ని పర్యాయాలు దేవుడు శ్రమను అనుమతించి పరీక్షిస్తాడు, కొన్ని పర్యాయాలు సమృద్ధిని అనుమతించి పరీక్షిస్తాడు, సమృద్ధిని ఇచ్చి పరీక్షిస్తాడు, క్షేమాన్నిచ్చి పరీక్షిస్తాడు, శ్రమలో పరీక్షిస్తాడు, బాధలో పరీక్షిస్తాడు. అంటే ఆయన పరీక్షించినప్పుడు ఏ కోణంలో చూసినా మనము దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు, దేవునికి విధేయులంగా జీవించినప్పుడు, దేవునికి మనం ఎంత మాత్రం కూడా మరి దూరంగా ఉండకుండా ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం ఎన్నో మేలు పొందే వారంగా ఉంటాం. కనుక ఈ విషయంలో ఎక్కడ పరీక్షిస్తున్నాడు అంటే ఈ 13వ అధ్యాయము చూడండి, 3వ వచనంలో ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును. కనుక దేవుడు మనం పరీక్షిస్తాడు. అంటే మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా?
దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా? మనం పాట పాడతాం కదా, ఏమని పాడదాం? ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచి నాడే నన్ను నేను మరచితినయ్యా. నాపై నీ ప్రేమాధికమయ్యా, నీ ప్రేమాధికమయ్యా, నాపై నీ ప్రేమ. అక్కడ ఒక సెంటెన్స్, నీ ప్రేమ రుచించినాడు నన్ను నేను. కొన్నిసార్లు ప్రభుని కూడా మర్చిపోతాం. ప్రభును ప్రేమించినటువంటి ప్రేమ, ఆయన మనం ప్రేమించాడు. మరి ఆయన నిజంగా మనం ప్రేమిస్తున్నామా? కదండి. ఆయన మనల్ని ప్రేమించినాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, తర్వాత ఆయన మనం ప్రేమిస్తున్నాం. దేవుడు ప్రేమాస్వరూపి. కొన్ని పర్యాయాలు ఆయన మనం ప్రేమించిన దాన్ని బట్టి, హెచ్చించిన దాన్ని బట్టి, ఆస్వాదించిన దాన్ని బట్టి, ఘనత ఇచ్చిన దాన్ని బట్టి, సౌఖ్యాన్ని క్షేమాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఎన్ని పర్యాయాలు ఆయన మనం మర్చిపోతున్నాం, ఎన్ని పర్యాయాలు ఆయన ప్రేమించడం మానివేసినాం, ఎన్ని పర్యాయాలు ఆయన ప్రేమించే విషయంలో దూరం అయిపోయినాం. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన ప్రేమించుట ఎలాగ ఆయన ప్రేమిస్తాం? చూడండి, కీర్తనలు 119వ అధ్యాయము 165వ వచనం. దేవుని ప్రేమించుట ఎలాగా ఆయన ప్రేమించగలుగుతాం? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారిని ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టినకు కారణమేమి? అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమించేవారు. ఈరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యం దేవుని యొక్క బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఈ వాక్యాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఈ వాక్యానికి ఎంత విలువిస్తున్నాం, ఈ వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఈ వాక్యానికి ఎంతగా అవకాశం సమయాన్ని ఇచ్చి ఈ వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించుకోవడానికి, చదువుకోవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? వాక్యం చదువుకోవడానికి సమయం ఉంటుందా? వాక్యం చదువుకునేటువంటి ఆశ, ఆ తపన, ఆ కోరిక, ఆ ఆలోచన, ఆ జ్ఞానం మన జీవితంలో మనం కలిగి ఉంటున్నామా? అయితే దేవునిని వాక్యము చదువుకోలేనంత ఆ సమయం కూడా మనకు ఉంటుందా? దేవుని ప్రేమించడం అంటే ఆయన పరీక్షిస్తున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, చదువుకున్న వారు ఉంటారు. వారికి ఈ బైబిల్ అర్థం కాదు. దేవుడు రక్షించుకున్నాడు, సమకూర్చుకున్నాడు, దీవిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అయితే ఈ వాక్యం ఎందుకు, ఈ వాక్యం చదవాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు నేను, తర్వాత ఆది యందు వాక్యము, మళ్ళా చదవండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడే దొండును, ఆ వాక్యమే అది. ఎందుకు ఈ వాక్యం చదవాలి? ఈ వాక్యం చదవడం ద్వారా దేవుని మనం ప్రేమిస్తాం, దేవునికి విలువిచ్చిన వారంగా ఉంటాం. అన్ని పనులు పక్కన పెట్టుకొని కొంత సమయం కేటాయించుకొని దేవుని వాక్యం మన ఈ యొక్క భౌతిక శరీరాన్ని పోషించుకోవడానికి దాదాపు ఎంత భోజనం భుజిస్తామండి? రోజుకు 3 పర్యాయం, మధ్యలో స్నాక్స్ అని, టీ అని, కాఫీ అని, బూస్ట్ అని, హార్లిక్స్ అని. ఎందుకు? ఈ శరీరాన్ని పోషించుకోవడానికి. ఆత్మీయమైన జీవితంలో మనం బలపరచబడడానికి ఈ వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నాం, ఆ విషయంలో దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. రెండవది, ఆయన ప్రేమించడం అంటే ఎలాగ ప్రేమించగలుగుతాం? చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 84వ అధ్యాయం 84వ అధ్యాయం కీర్తనలు 84వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చాలండి. ఇక్కడ అంటాడు, అయ్యా నీ యొక్క ఆవరణము చూడడానికి, నీ మందిరంలో ప్రవేశించాలని నా యొక్క ఆశ ఉంటుంది, నా కోరిక ఉంటుంది. ఎందుకంటే
నీ మందిరమును ప్రేమించువారు ధన్యులు, నీ యొక్క మందిరమును నివసించువారు ధన్యులు. అక్కడ అంటాడు భక్తుడు కీర్తనాకారుడు, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, నీ మందిరాన్ని నేనేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. దేవుని వాక్యం చదవడం అంటే ఆయన ప్రేమించడం, దేవుని యొక్క మందిరానికి రావడం అంటే ఆయన ప్రేమించడం. ఈరోజు ఆయన మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నాం, ఆయన వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాం కదండి. ఈ విషయంలో ఆయన మనం పరీక్షించినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటున్నాం ప్రియమైన వాళ్ళరా. మూడవదిగా ఈ భాగంలో దేవుని ప్రేమించే విషయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందని చెప్పాను. కాదండి, చాలండి. ఇక్కడ నన్ను ప్రేమించేవాడు దేన్ని ప్రేమిస్తాడు? నా యొక్క ఆజ్ఞలను ప్రేమించేవాడు, నా యొక్క మాటను అంగీకరించి. అదే మాట 24వ వచనంలో కూడా రాయబడుతుంది, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి. కనుక దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించడం, దేవుని యొక్క కట్టడలను మనం గైకొనడం. కనుక ఆయన మనం పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనకు జీవితంలో ఆయన ప్రేమించే విషయంలో ఏ స్థితిలో ఉన్నాం, ఆయన ప్రేమించే విషయంలో ఆయన ప్రేమిస్తూ మనం మర్చిపోతున్నామా, లేకపోతే మనం మర్చిపోయి దేవుని కూడా మర్చిపోతున్నామా కదండి. దేవుడు మనకు మేలు చేసిన తర్వాత, ఉపకారాలు చేసిన తర్వాత, క్షేమాన్నిచ్చిన తర్వాత ఎంత మనం ప్రభు కొరకై కృతజ్ఞులుగా ఉండాలి. ఒక చోట ఒక మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చిన తర్వాత కొంతకాలం మందిరానికి వచ్చిన తర్వాత ఆమెకు దెయ్యం పట్టింది. సరే, సంఘం అంతా ప్రార్థన చేసినాం. ఒకరోజు రాత్రింబగళ్ళు 2 రోజులు ఉపవాస ప్రార్థన. ఆమె క్షేమం కొరకు, ఆమె ఆరోగ్యం కొరకు, విడుదల పొందాలి, క్షేమం పొందడానికి కొరకు అంతగా ప్రార్థన చేసినాం. ప్రార్థన చేస్తే ఏం చేయాలి, ఎంత కృతజ్ఞులుగా ఉండాలి. ఒకరోజు మందిరానికి రాలేదు. రాకపోతే నేను ఫోన్ చేస్తే అక్క ఫోన్ చేస్తే ఎక్కడున్నా కనుక్కుందని ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తి మాట్లాడాలి కదా, అన్న అలా చోట ఉన్నా, ఏదో పనిలో ఉన్నాను, బయటికి వెళ్ళని చెప్పాలి కదా. నాకు బస్ సౌండ్ వినిపిస్తుంది, తర్వాత లారీ సౌండ్ వినిపిస్తుంది. అంటే అర్థమేంటి? క్షేమం పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత దేవుని ప్రేమించే విషయంలో ఎంతగా దూరం అయిపోయారు. కొన్ని పర్యాయాలు దేవుడు మనల్ని ప్రేమించి మనకు భాగ్యాన్నిచ్చి, క్షేమాన్నిచ్చి, సౌఖ్యాన్నిచ్చి, సమృద్ధించిన తర్వాత దేవుని ఇంటిని ప్రేమించే విషయంలో, వాక్యాన్ని ప్రేమించే విషయంలో, ఆయన కట్టడలను గైకొనే విషయంలో మనం ఏ స్థితిలో ఉంటున్నాం ప్రియమైన వాళ్ళరా. మనం పరీక్షించినప్పుడు, ఈ విషయంలో మనం పరీక్షించినప్పుడు మనం ఆయన ఎదుట ఎలాగున్నాం? యోగ్యంగా కనబడుతున్నామా? అనుకూలంగా కనబడుతున్నామా? మేలుకరంగా కనబడుతున్నామా ప్రియమైన వాళ్ళరా? ఆయన అక్కడ అంటాడు, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనసుతో మీరు దేవుని ప్రేమిస్తున్నారో లేదో ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడు. కొన్ని పర్యాయాలు బాగు చేసి పరీక్షిస్తాడు, కొన్ని పర్యాయాలు శ్రమ అనుమతించి పరీక్షిస్తాడు. అర్థమైందండి? దేవుడు కొన్ని పర్యాయాలు ఇచ్చి పరీక్షిస్తాడు, కొన్ని పర్యాయాలు తీసుకొని పరీక్షిస్తాడు. ఆ స్థితిలో మనం ఎలా ఉండగలుగుతున్నాం? ఒక కుటుంబం మందిరానికి మందిరంలో వస్తూ ఉంటే వాళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద ఆయనకి 2 ఆడపిల్లలు, 2 ఆయనకి 2 ఆడపిల్లలు, 3 ఆయనకి పెళ్ళయింది. మందిరానికి వచ్చేవాళ్ళు చక్కగా మందిరానికి వస్తూ వచ్చేవారు. మందిరంలో సహవాసంలో పాలు పొంది వచ్చేవారు. మొట్టమొదటిగా కూతురు పుట్టింది ఆయనకు కూడా. కూతురు పుట్టిన తర్వాత ఆమెకి పేరు పెట్టినాం, నిస్సి అని పేరు పెట్టినాం. అయిపోయింది, మంచిగా బర్త్డే అయిపోయింది. తర్వాత మరలా ఆమె గర్భం అయిపోయింది. దేవుడు మంచి కుమారుని ఇస్తే ఇంకా చూడండి ఎట్లా ఉంది తెలుసా, వాడిని బాగు చేసుకోవడానికి మందిరానికి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే, అన్నా లేక దేవుడు కొడుకునిచ్చాడు. 3 ఏళ్ళకి వారసుడంట. ఎన్ని ఏళ్ళకి? 3 ఏళ్ళకి వారసుడంట. ఈడాడపోతాడో, ఈడాడ చచ్చిపోతాడో, జలుబు చేసినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా వెంటనే హాస్పిటల్ పోవడం,
అమ్మ ఏం కాలే, ప్రతి గురువారం ఆ ఊరికి వెళ్తాను, నేను విజిటింగ్కి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, మొట్టమొదటి ఆ ఇంట్లోనే ప్రార్థన చేస్తాం. రామ మందిరానికంటే అన్న వస్తానన్న, వీడి కొద్దిగా ఆరోగ్యం బాగైన తర్వాత 6 నెలల తర్వాత వస్తాను. 6 నెలలు పోయింది, సంవత్సరం పోయిన తర్వాత ఎంత దేవునికి దూరం అయిపోయారంటే తరచుగా అనారోగ్యానికి గురవుతున్నాడు. నంద్యాల, కర్నూలు అవన్నీ తిప్పుతుంటే ఆ ఆరోగ్యం కుదరపట్టలేదు. దాని కొరకు వాళ్ళు చెప్పారు, పక్కన వాళ్ళు చెప్తారు కదా, మీ ఇంటి దేవుడిని విడిచిపెట్టేశారు మీరు, ఆ దేవుడు విడిచిపెట్టారు, ఆ దేవుడు మీ మీద కోపం కలిగి ఉన్నాడు, ఆయన శాంతిపరచాలా, ఆయన్ని మీరు సమ్మతింపజేయాలంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే నేను ఒకరోజు విజిటింగ్ పోతే ఆ ఇంట్లో ఒక మేకపోతు, 10 కిలోలు పచ్చిమిర్చి, 50 కిలోలు టమాటాలు అన్నీ కనబడుతున్నాయి. నేను అడిగిన, ఏది మాకు ప్రేమ అయిందని చెప్పాలా? మందిరంలో ప్రేమ ముందు చెప్తారు కదా, నాకు చెప్పాలా? అర్థం కావట్లేదు. నేను అడిగితే పక్కన వాళ్ళు చెప్పారు, అన్నా రేపొద్దున ఈ కొడుకు ఇచ్చాడు కదా, కొడుకుని దేవుడు ఇచ్చాడంట, ఆ దేవుడు కోపంగా ఉన్నాడంట, ఆయన కోపమును శాంతింపజేయడానికి ఆ మేకపోతు బలిచ్చి వేరే గుళ్ళో టెంపుల్లో ఇవ్వడానికి వెళ్తున్నారు. చూడండి, దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని కొరకై కాపాడుకోవడానికి కొరకై ఎంత కృతజ్ఞులుగా ఉన్నప్పుడు దేవుడు కాపాడుతాడు కదా. ఆ విధంగా దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సౌఖ్యము, క్షేమము, ఎవరైనా ఏదైనా దేవుడు ఇచ్చినప్పుడు మనం ప్రభు కొరకు ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుడు ఇచ్చాడని కృతజ్ఞులుగా జీవిస్తున్నామా? ఒకవేళ ఇచ్చాడు కదా అని దేవునికి సమయం ఇవ్వలేనంతగా జీవిస్తున్నామా? దేవునికి మందిరానికి రాలేనంతగా జీవిస్తున్నామా? దేవుని వాక్యము చదవలేనంతగా జీవిస్తున్నామా? ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. మానవ జీవితం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అనేక పర్యాయం మనం అనుకుంటాం. ఆయన మనం ప్రేమించాడు, శిక్ష యావత్తు భరించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ అగావే ప్రేమ, ఆయన ప్రేమ వాడబాని ప్రేమ, ఆయన ప్రేమ ఎడబాయిన ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమించాడు కదా. ఈరోజు మనం ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాం? ఎన్ని పర్యాయాలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని స్థితిగతులు వచ్చినా, దేవుని మందిరం విడిచిపెట్టకుండా, దేవుని వాక్యం చదవకుండా, దేవునికి ఆజ్ఞ పాటించకుండా మనం జీవించగలుగుతున్నామా? ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై ఆయన ప్రేమించే విషయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతానేమనుకోవద్దు. పోయిన సంవత్సరం 2026 సంవత్సరం 25 మన్నించండి, జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ఏ ఆదివారం కూడా నేను మందిరానికి రాకుండా మానలేదు అని ధైర్యంగా చెప్పుకోగలమా? అనారోగ్య కారణాలను బట్టి కాకుండా, ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి సమస్య వల్ల కాకుండా దేవుని మందిరం నేను మానలేదు అని ధైర్యంగా మన గుండె మీద చేసుకుని చెప్పగలమా? దేవుని ప్రేమించాలి. ఎందుకు? దేవుని ఆలయంలో దేవుడున్నాడు. అందుకని యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ఈ గవినిలో ఏముందంటే ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీదకి దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైనుండి ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన వాదరా, ఈరోజు నీవు ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంతో ప్రభు దగ్గర మనవి చేస్తాం. అయ్యా, నా కుటుంబము, నా పరిస్థితులు, నా బిడ్డలు, ఉద్యోగము, భవిష్యత్తు, వివాహము, పిల్లలు ఎంతో ప్రార్థన చేస్తాం. ఒక ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని కన్నీరు గార్చి ప్రభు దగ్గర మనవి చేసుకొని పోతాం. ప్రభు అంట వచ్చే ఆదివారం కొరకు ఏదైనా వస్తే ఖచ్చితంగా ఇద్దాం, సహాయం చేద్దాం, మేలు చేద్దాం ఎదురు చూస్తాడంట. ఆ సమయంలో మనం ఏం చేయం? కనబడిపోతే ఏం చేస్తాడు దేవుడు? ఇంకోళ్ళకి ఇస్తాడు కదండి. కనుక మనకి ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమించే విషయంలో, వాక్యమును ప్రేమించే విషయంలో, ఆయన ఆజ్ఞను ప్రేమించే విషయంలో ఆయన మనం పరీక్షించినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? రెండవది, ఆయన మనం ఏ విషయంలో పరీక్షిస్తాడు? చూడండి, దేవుని వాక్యంలో నుండి 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించు. కాబట్టి ఇక్కడ అంటాడు, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా. ఈరోజు అనేక పర్యాయాలను దేవుడు శ్రమలకు అప్పగించినప్పుడు, శ్రమ అనుమతించినప్పుడు
ఆ స్థితిలో ప్రభు కొరకై ఏ విధంగా జీవిస్తున్నాం? మనం పాడుకున్నాం. దేవునికి మనం ప్రార్థన చేయడం ద్వారా శ్రమలన్నింటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. కొన్ని పర్యాయాలు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ శ్రమలోనే కృంగిపోయి దీనులమైపోయి అదే స్థితిలో ఉండి దేవునికి దూరమైపోయే వారంగా ఉంటాం. దేవుణ్ణి మరి ఘనపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వెనకంజ వేసే వారంగా ఉంటాం శ్రమ కలిగినప్పుడు. ప్రియమైన వాదరా, శ్రమలు వచ్చినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు మన యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యం శ్రమలో ఏ విధంగా ఉండాలంట చూడండి. హబక్కుకు గ్రంథము ఆఖరి అధ్యాయం హబక్కుకు గ్రంథం ఆఖరి అధ్యాయం 17 చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాలు లేడి కలవలే చేయును. చూడండి, ఈ పరిస్థితుల్లో కూడా దేవుని ఏం చేయకూడదు, మనము విడిచిపెట్టకూడదు. అది దేవుని ప్రేమించు. శ్రమలో, జీవిత యాత్రలో అనేకమైన శ్రమలు వస్తాయి. శ్రమలో ఉన్నప్పుడు, శ్రమ మనకు వచ్చినప్పుడు మన వైఖరి ఏ విధంగా ఉంటుంది? దేవునిని ప్రేమించే విషయంలో ఏ విధంగా ఉంటుంది? దేవునికి దూరం అయిపోతున్నామా? ఒక కుటుంబం నాకు తెలుసు, దేవుని మందిరానికి వస్తారు. వారు ఆయన పరిచయం చేస్తాడు, పాటలు పాడతాడు, బల్ల పరిచయం చేస్తాడు, సహోదరి సండే స్కూల్ పరిచయం చేస్తాడు. వివాహమైన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు వారికి పిల్లలు లేరు. 10 సంవత్సరాలు వారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం కాదు, ఆమెకు షుగర్ ఉంది. ఇంకా దేవుని మందిరానికి క్రమంగా వచ్చేవాడు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాడు మందిరానికి. బనగానపల్లి అనేటువంటి ప్రాంతంలో నేను పరిచయం చేసినప్పుడు, జ్వాలాపురం అనే 10 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. అక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు మందిరానికి వస్తే ప్రతి ఆదివారం కూడా వచ్చేవాళ్ళు. ఆయన ఉదయం వచ్చిన తర్వాత అయిపోయి సాయంత్రం అన్ని పనులు అయిపోయేంత వరకు వెళ్ళిపోయేవాడు, ఉండి వెళ్ళేవాడు. అంతగా ప్రభు పరిచయంలో సహకరించేవాడు. దాంట్లో ఇంకేముంది విశేషం అనుకుంటారేమో, ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల బయట తోడుకోడళ్ళు, బయట ఇంట్లో వాళ్ళు వీళ్ళు రకరకాలుగా తెలుసు కదా లోకంలో ఎట్లా మాట్లాడతారు. వాళ్ళ మాటలకి ఆమె నిద్రపోలేదు. ఒకరోజు వచ్చి, అన్న ప్రార్థన చేయండి. అమ్మ ఏంటక్క చెప్పండి. ఎన్ని రోజులు నిద్రపోవట్లేదంటే 40 రోజుల నుంచి. ఎన్ని రోజులు? 40 రోజులు నిద్ర లేకపోతే ఒకరోజు ఫోన్ చేసినాడు. అన్న కర్నూలు పోవాలి, హాస్పిటల్కి పోవాలి. ఎందుకు? అక్కకి బాగలేదు, కొంచెము ఏదో కొద్ది పిచ్చిగా మాట్లాడుతుంది, ఏదేదో మాట్లాడుతుంది అన్నాడు. నాకు అర్థం కాలే. నేను సరే బస్ స్టాండ్కి వెళ్ళి చూపిద్దామని పోతే, ఆ బస్ స్టాండ్ కాడ పోతే వచ్చింది. మంచిగా ఉన్నప్పుడు, అన్నా బాగున్నారా, ఆరోగ్యం బాగుంది అని మంచిగా మాట్లాడేది. ఆలోచన చేసి నిద్రపోక డిప్రెషన్ వచ్చేసింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, కరెంట్ షాక్ పెట్టారు. ఇంకా ఎంత బాధలు, ఎన్ని కష్టాలు అంటే దేవుడు ప్రేమించి ఇచ్చాడు. మరలా అదే షుగరు తరచుగా ఆ డిప్రెషన్కి లోనవుతూ ఉంటుంది. అయినా దేవుడు ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చాడు. దాదాపు 2-3 పర్యాయాలు అబార్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ప్రార్థన చేస్తున్నాం. 3వ నెల, 6వ నెల, 9వ నెల, ఇంకా 2-3 రోజుల్లో ఆమెకు డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారు. నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ప్రార్థన చేస్తున్నాం, సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. చక్కగా ఫోన్ చేసినాడు, అన్న ఆపరేషన్ చేసి తీసుకెళ్తున్నారు, ప్రార్థన ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడు. ఫోన్ చేసినాడు, అన్న సంతకం పెట్టమన్నారు, పెట్టు, ఏం కాదు. సరే చెప్పాడు, బయటకు వచ్చాడు. దాదాపు 3 కిలోల పైన ఉన్నాడు కొడుకు, లోపల చనిపోయాడు. ఎవరైనా వస్తారా మందిరానికి? శ్రమలు వచ్చినప్పుడు మన వైఖరి ఆంధ్రలో మందిరానికి మానుకోలే, ఆగిపోలే. ఈరోజు కూడా మానలేదు వాళ్ళు. 9 నెలలు గర్భంలో ఉన్నాడు కొడుకు, చక్కటి కొడుకు. నేను కూడా చూసిన, పొటాడు వెళ్ళిపోయా. 3 కేలు పైన ఉన్నాడు, తెల్లగా ఉంటాడు.
10 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చాడు. కొంతమంది ఏం చేస్తారు, ఏం దేవుడు ఇన్ని సంవత్సరాలకి ఇచ్చాడు, కనికరమే లేదు, దయ లేదు, జాలి లేదు, తప్ప మందిరం లేదు, ఏం లేదు అనుకుంటాం. అన్ని సమయంలో మందిరం మానుకోలేదు. మరలా దేవుడు ప్రేమించి మరలా గర్భఫలం ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు, ఆక్సా గ్రేస్ అని పేరు పెట్టాం. మరలా కొడుకునిచ్చాడు, బెసలేలు అని పేరు పెట్టాం. అర్థమైందండి. అనేక పర్యాలు శ్రమలు మనకు వచ్చేటువంటి శ్రమలు అవి మనల్ని ఎంతో కృంగజేస్తాయి, మనల్ని ఎంతో దేవునికి దూరమయ్యే విధంగా చేస్తున్నాయి. ఈరోజు అనేక శ్రమలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబంలో, బయట పరిస్థితులు బట్టి కావచ్చు, కుటుంబంలో పిల్లల ద్వారా కావచ్చు, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రభువుని వెంబడించే విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాం ఆయన మనం పరీక్షిస్తున్నాడు. అందుకని ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగినేడలా, అర్థమైంది. అనేక పనులు ఏం చేస్తాం, శ్రమ వచ్చింది కానీ కృంగిపోతాం. అయితే ఆ శ్రమలో దేవుని నిన్ను వెంబడించడం. ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ప్రభువుని ఎక్కడ నేను దూరం అయిపోయినాను, ఎక్కడ దేవుని కనపరచడం మానివేశాను. బైబిల్ గ్రంథంలో శ్రమలు అనేవి ఎందుకు వస్తాయో కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే సమయభావన బట్టి మన భాగం అది కాదు కనుక ముందుకు వెళ్దాం. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు మన స్థితి ఎలాగుంది, మన యొక్క ప్రభువుని వెంబడించేటువంటి స్థితి ఎలాగుంటుంది కదండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో శ్రమ సంభవించినప్పుడు మనం ఎలాగుంటున్నాం, మనం ప్రభు కొరకు ఏ విధంగా జీవిస్తున్నాం, ఎంత కృంగిపోతున్నాం, ఎంత దేవునికి దూరం అయిపోతున్నాం, ఆయన ఆరాధించే విషయంలో, ఆయన మందిరాన్ని ప్రేమించే విషయంలో, ఆయన ఘనపరిచే విషయంలో ఎలాగుంటాం. సెకండ్ కరోనాలో, మొదటి కరోనా మా అన్నయ్య కరోనా వచ్చింది, రెండో కరోనాలో మాకు వచ్చింది, మా అమ్మ నాన్నకు వచ్చింది, ఇద్దరికి వచ్చింది. వాళ్ళు పెరవల్లో సేవ చేసేవాళ్ళు. అంతకుముందు ఇద్దరు హాస్పిటల్ చూపించుకున్నారు, కరోనా వచ్చింది. ఇద్దరు హాస్పిటల్లో చివరికి మంచం వేశారు మందిరంలోనే. నేను బనగానపల్లిలో పరిచయం చేస్తున్నాను, అక్కడ సేవ చేస్తాను. నాకు కరోనా వచ్చింది, ఇంకేం చేయాలా, టెస్ట్ చేసుకుంటే కరోనా. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరికి చెప్పొద్దు, ఏం చేయాలా, బ్యాగ్ వేసుకోవడం, బస్ ఎక్కడం. రాత్రి 7 గంటల వరకు వాళ్ళతో మాట్లాడా, ఏం కాదులే, దేవుడు సాయం చేస్తాడులే, మేము ప్రార్థన చేస్తాంలే అని. పొద్దున 7 గంటలకు వాళ్ళు కనపడ్డా, ఏంద్రా వచ్చినా, నాకు కూడా కరోనా వచ్చింది, ఏం చేద్దాం. అంతే, మందిరంలో 3 మంచాలు, 3 మంచాలు, దాదాపు 30 మంది చనిపోయారు. అంటే శ్రమ వచ్చినప్పుడు మన వైఖరి, మన ఆలోచన ఏ విధంగా చెప్తున్నాను. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నా మటుకు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా రక్షించుకున్నావు, సేవకు పిలిచినావు, మా అమ్మ నాన్న సేవ చేస్తున్నారు, నేను సేవ చేస్తున్నాను. ఇంకా ఆ సేవ చేస్తుంటే ఒకేసారి రావాలా, ముగ్గురు ఒకేసారి రావాలా? ముగ్గురు కరోనా వచ్చిందా అంటే, ఇప్పుడు మన కరోనా అప్పుడు మన స్థితిగతులు అంటే ఎలా ఉంటాయి అంటే, పక్క బయట వాళ్ళు కూడా దూరంగా ఉంటాయి, తీసుకుని పోతారు. అంత భయం అన్నమాట. ఆ పెరవల్లి మందిరంలో మేము ఉన్నాము, 15 రోజులు మేము సూర్యుని చూడలేదు. సంఘస్థులు వచ్చి, అన్నా బాగున్నావా, అక్క బాగున్నావా, కనీసం దూరం నుంచి ఆ గేట్ అవతలు ఉండైనా పలకించిన నాదులు లేడు. ఎలా ఉంటుంది, ఎంత బాగా ఉంటుంది. నాకు కోపం వచ్చి, ప్రభువా లోపల నేను తీర్మానం చేసుకున్నాను, నీ సేవకు వచ్చే ఎవరి కొరకు కన్నీరు గార్చామో, ఎవరి కొరకు ప్రార్థన చేశామో వాళ్ళే ప్రేమించేవారు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, పరామర్శించిన వాళ్ళు కాదు. ఇంకెందుకు సేవ చేయాలా, ఇంక చాలు, ఈ సేవ లేదు, ఇవ్వలేదు, చాలు, ఇంకంతే సమాప్తం అనుకుంటున్నా. అలా అనుకొని మా అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను నిద్రపోయి అనుకొని మాట్లాడుకుంటున్నారు. మనం అంటే పెద్ద వయసు అయిపోయింది, కరోనా వచ్చింది, చనిపోయిన ఏం కాదులే, వీడు చిన్నోడు, వీడికి కరోనా వచ్చింది, మరి వీడికి కరోనా అయితే ఏమైంది పరిస్థితి ఏంది, వాళ్ళు బాధపడుతున్నారు. నాకు లోపల బాధ. దేవుడు ఎంత కోపం వస్తుంది కదండి. ఇంత సేవ చేస్తుంటే, ఇంతగా ప్రభు కూడా సేవ చేస్తాను, ఒకేసారి రావాలా, అప్పుడు నెలకోసారి వచ్చి సరిపోయేది కదా, నెలకోసారి ఒకేసారి రావాలా అని లోపల నేను తీర్మానం చేసుకున్నాను. లోపల ఇంక చాలులే ప్రభువా, ఇంక చాలు, సేవ వద్దులే, ఇంకా ఉందాంలే, నేనే ఉంటా, నీకు తిప్పలు నువ్వు పడని నేను అనుకుంటున్నా లోపల. అంతవరకు ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తినా, అన్నా వెళ్ళాడన్నా, మా సంగతి ఎవరికి తెలియదు, నా కరోనా సంగతి. నేను ఊరికి వచ్చేసి ఫోన్ చేసి, అన్నా చెప్పమ్మా, అన్న కరోనా వచ్చిందన్నా. అవునా, నీ కూడా కరోనా వచ్చిందా? నాకు కూడా వచ్చింది, ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఇంకేమి, DT3 విటమిన్ వేసుకో, మంచిగా కోడిగుడ్లు తిను, మాంసం తిను, కరోనా మొత్తం పోయిద్ది అన్న మైండ్లో ఎవరు చెప్ప మాకు. దాదాపు 6 మందికి వచ్చింది సంఘంలో, ఎవరికి తెలియదు ఇంతవరకు, నాకు వాళ్ళ తప్ప. అర్థమైందా, ఎవరికి తెలియదు, నాకు వాళ్ళకి తప్ప. ఇంకొక ఫోన్ చేసింది, అన్న వాళ్ళు ఎట్లాంటి పరిస్థితి అంటే, వాళ్ళు చూస్తారు, తీసుకొని పోతారు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ పెడతారు, ఇంకా ఊరు వెలివేసినట్టు చేస్తారన్నమాట.
అంత భయంకరమైన పరిస్థితి. కొన్ని పర్యాయాలు శ్రమ అనేది ఇతరులను మనం ఆదరించడానికి మన దేవుడు సిద్ధపరుస్తాడు. నేను అనుకున్నాను, నాకే శ్రమ రావాలా, నాకే ఈ బాధ రావాలా, వస్తే వచ్చింది ఒకేసారి రావాలని అనుకుంటే ప్రభు అన్నాడు, చూడు నువ్వు వెళ్ళిన మార్గంలో అనేకులను కూడా ఆదరించడానికి నీకు అనుమతించిన. మొదటి పత్రికలో అదే అంటాడు, ఎట్టి శ్రమల్లో మీరు పొందుతున్నారో ఆ శ్రమలో ఆదరణ కూడా పొందుతున్నారు. కనుక శ్రమలు కలిగినప్పుడు, భౌతికమైన శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా శ్రమలు వచ్చినప్పుడు మన స్థితి ఎలాగుంటుంది, మన వైఖరి ఏ విధంగా ఉంటుంది, ప్రభువుని వెంబడించే విషయంలో ఎలాగుంటున్నాం. కనుక మనకి ఆత్మీయ జీవితం శ్రమలలో పరీక్షిస్తాడు ఆయన. మూడవది ఏ విషయం పరీక్షిస్తాడు ఆయన చూడండి, 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోనండి. మూడవదిగా ఆయన మనల్ని ఏ విషయం పరీక్షిస్తాడంటే విశ్వాసం, ఆయన నమ్మకం, ఆయన నమ్మడం, నమ్మే విషయంలో, ఆయన నమ్మకం ఉంచే విషయంలో. దేవుడు చేయగలడు, దేవుడు ఇవ్వగలడు, దేవుడు రక్షించగలడు, దేవుడు కాపాడగలడు, దేవుడు పోషించగలడు, దేవుడు భద్రపరచగలడు, దేవుడు లేవనెత్తగలడు అని ఎట్లా నమ్ముతున్నాం ఆయన్ని కదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చదువుకుంటాం, చదవండి. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము, దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా, నమ్మాలి కదా. నమ్ముతున్నామా? మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, ప్రయాసపడతాం, క్రయం చెల్లించుకుంటాం, తర్వాత ఇంకా ఎన్నో చేస్తాం. అయితే దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు, దేవుడు నా పక్షాన ఉంటాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడని దేవుని కొరకై అదే స్థిరంగా ఉంటామా? నమ్ముతామా? నమ్మగలుగుతామా? ఏమండి, నమ్మగలుగుతామా? అన్ని విషయాలు సౌఖ్యంగా ఉన్నప్పుడు నమ్ముతాం, క్షేమంగా ఉన్నప్పుడు నమ్ముతాం. అయితే అబ్రహాం గారి గురించి రాయబడింది హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషం అక్క, మన్నించండి. 11:1 చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి అనుటకు రుజువునై ఉన్నది. అర్థమైందండి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునై ఉంది. అంటే మనకు కనబడనివి, మనకు వినబడనివి, మనకు గోచరం కానివి దేవుడు ఇస్తాడని నమ్మడమే, అది నమ్మడం. ఈరోజు ప్రభుని నమ్మే విషయంలో, ప్రభునందు విశ్వాసం ఉంచే విషయంలో, అందుకే అక్కడ అంటాడు, ఆయన ఎదుకొచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను అడుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నమ్ముతున్నామా? ఆరాధన చేస్తున్నాం, దేవుడు నమ్ముతున్నామా? ప్రభు కొరకే ప్రయాసపడుతున్నాం, దేవుడు నమ్ముతున్నామా? చూడండి, నమ్మకం. దేవుని నమ్మకం ఉంచడం ఎంతో ప్రాముఖ్యమైనది, దేవుని విశ్వాసం ఉంచడం ఎంతో శ్రేష్టమైనది. విశ్వాసము ప్రియమైన నమ్మకం. కనుక పర్యాయాలు నమ్మమాయన్ని. దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు ఇస్తాడో ఇవ్వడో, దేవుడు సహాయం చేస్తాడో చేయడో, దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు, శూన్యంలో సృష్టిని కలిగేసిన దేవుడు, చంద్రుడు నక్షత్రాన్ని సూర్యుని కలిగేసినటువంటి దేవుడు మనకి జీవితంలో మేలు చేయలేడా? నీ కొరకై నా కొరకై మనిషి కుమారుడిగా ఈ లోకాన్ని దిగివచ్చి శరీరాదిగా జీవించి నీ కొరకు నా కొరకు అప్పగించబడి మరణించి సమాజబడి తిరిగి లేచిన దేవుడు. మరణం కంటే బలమైనది ఈ లోకం లేదని ఉన్నదా? మరణం కంటే గొప్పది ఈ లోకం లేదని ఉందా? ఆయన మరణాన్ని జయించిన దేవుడు నీ కొరకు నా కొరకు మనం అడిగేవి, మనం కనిపెట్టుకునేవి, మనం ప్రభు దగ్గర వేడుకునేవి ఇవ్వలేడా? ఇవ్వగలడు కదా. అయితే ఏం చేస్తాం? ఆ నమ్మకం మనకు ఉన్నది కాబట్టి కొన్ని పర్యాలు దేవునికి దూరంగా పోతాం. దేవుని విషయంలో ఆసక్తి ఉండదు, దేవుని విషయంలో శ్రద్ధ ఉండదు, దేవుని విషయంలో మక్కువ ఉండదు. ప్రియమైన వల్ల నమ్మకం, విశ్వాసం.
మీరు అంటారేమో, నువ్వు చెప్తున్నావు కదా నీకుందా అంటారు కదా, అంతే కదా. మరి నాకు కూడా ఉండాలి కదా విశ్వాసం, నాకు కూడా ఉండాలి కదా. విశ్వాసం అనేది నమ్మకం, దేవునిపైన నమ్మకం ఉంచటం, సంపూర్ణంగా నమ్మడం. ప్రియమైన వాళ్ళరా, మాకు 2023లో మ్యారేజ్ అయింది, వివాహం అయింది బనగానపల్లిలోనే, అక్కడ నేను సేవ చేసే ప్రాంతంలో. ఆ తర్వాత ఇక్కడ అంగళూరుకి వచ్చినాము. దేవుడు మొట్టమొదటిగా సేవకుల గర్భఫలం ఇచ్చాడు. ఆ వాతావరణము, ఆ వేడి ప్రాంతాన్ని బట్టి అబార్షన్ అయిపోయింది 3వ నెలలో. బాధపడినాం. మొట్టమొదటిగా దేవుడు వాగ్దానం మాట్లాడినాడు. మేము వెళ్ళే రోజు వాగ్దానం చూసుకుంటే దేవుడు మాట్లాడినాడు. రాత్రి ఏడుపు వచ్చినను, ఉదయమున సంతోషం కలిగిన మాట్లాడినాడు. సర్లే వెళ్ళాము, అబార్షన్ అయిపోయింది. మరలా ఆ పరిస్థితులను బట్టి ఇటు వచ్చేసాము. ఇక్కడ అంగళగుదురు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు పరిచర్య చేయడానికి. ఇక్కడ ఉన్నాము. దేవుడు మరలా గర్భఫలం ఇచ్చాడు. మరలా గర్భఫలం ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకుంటున్నాం. దేవుడు చక్కగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ తర్వాత మొదటి యానివర్సరీ సందర్భంగా మేము కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నాం, అంటే థ్యాంక్స్ గివ్ మీటింగ్ కలిగి ఉన్నాం. అంటే ప్రతి విషయంలో కూడా ప్రభుని స్తుతించడం అనేది, దేవునికి వందనాలు చెప్పడం అనేది మనకెంతో క్షేమకరమైంది. 2వ సంవత్సరం డిసెంబర్ 14 మా మ్యారేజ్ డే అనమాట. 2వ సంవత్సరం కలిగి ఉండాలి. అప్పుడు ఈ హాస్పిటల్స్ పరిస్థితులను బట్టి మీటింగ్ ఏం పెట్టుకోలేదు. సరేలే మౌనంగా ఉన్నాం. సరే తర్వాత ఏదైనా థ్యాంక్స్ మీటింగ్ పెట్టుకుందామని అనుకున్నాం. ఆ తర్వాత డెలివరీ సమయంలో సహోదరికి ఇక్కడే దేవుడు సహాయం చేసినాడు. హై బీపీ దాదాపు 250కి పోయింది. బీపీ 250కి పోయింది. చెప్పారు వాడు తొందరగా చేయాలి, నమ్మకం చెప్పలేమంటే అందరూ ప్రార్థన చేసినాం. ప్రభువా నువ్వే కనికరించాయా, మేలు చేయ అంటే దేవుడు సహాయం చేసినాడు. చక్కటి పాపనిచ్చాడు. 2వ నెలలో 3వ నెలలో మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. అయితే మాకున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే నా మనసు అంటే చెప్తున్నా కదా, ఆ నమ్మకం ధైర్యం చాలే. అంటే దేవుడు మీటింగ్ పెట్టుకోవాలా, దాదాపు 100-200 మంది భోజనాలు పెట్టాలి, ఖర్చు భరించాలి, దేవుడు ఇవన్నీ పరిస్థితులను బట్టి కష్టమైపోద్దులే అని మౌనంగా ఉన్నా. ఆ తర్వాత మౌనంగా ఉన్నాను. 3వ నెల దేవుడికి వచ్చిన తర్వాత ఆ రోజైనా మీటింగ్ కలిగి ఉందాం అనుకున్నాం. అప్పుడు కూడా అయిపోయింది. ఆ తర్వాత మాది మ్యారేజ్ డే, 2వ మ్యారేజ్ డే యానివర్సరీ నవంబర్ 14. ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నా. ప్రభు చిత్తమైతే మొదటి బర్త్డే చేద్దాంలే, చక్కగా అందరికీ థ్యాంక్స్ చెప్దామని అనుకుంటున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు కలిగి ఉండు, మీటింగ్ కలిగి ఉండు అంటే నేను లోబడ నమ్మకం విశ్వాసం సాధలేదు అని అంటే అన్నింటిని బేర్ చేసుకోవాలి కదా, సరిపోవట్లేదు. అప్పుడు డిసెంబర్ 14 చావరిపాలెం మీటింగ్కి, అక్కడ మీటింగ్స్ అయితే వెళ్ళి నైట్కి వచ్చినాను. అలసిపోయి పడుకున్నాము. సేవకురాలు ఉదయం లేచిన తర్వాత నాకు రాత్రి నిద్ర కొంచెం పడుకున్నాను, మంచిగా పడుకున్నాను. నా పక్కనే బుడ్డమ్మాయి పడుకుంది, ఆమె పేరు ఎప్సిబా పడుకుంది. సేవకురాలు లేచి అటు కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉంది, ప్రార్థన చేసుకుంటా ఉంది. నేను తీరా చూసా దుప్పటి చూస్తే దుప్పటిలో ఉంది, నా పక్కన ఉంది. కొద్ది దూరం పోయింది, మరలా చూసా, కొద్ది దూరం పోయింది, ఉందిలే అనుకున్నా. ఆ తర్వాత నేను నిద్రపోయినా. సేవకుల వాక్యం చదువుకుంటాను. బ్యాన్ సౌండ్ వచ్చింది. గుండె చూస్తే దుప్పట్లో లేదు, గుండె జల్లని ఏడుందిరా అంటే కింద పడి ఏడుతుంది. దాదాపు కింద పడి ఏడుస్తుంది. ఆ పక్కనే కత్తిపేట ఉంది, ఇంక దాని మీద పడితే ఇంక అంతే సంగతి. అప్పుడు గుండె జల్లని. అప్పుడు ఒకటే తీర్మానం, స్వామి నీతో నేను ఆడుకోను, నేను నిన్ను నమ్ముతా, నీ పైన విశ్వాసం ఉంచుతా, నువ్వేం చేస్తావు చెయ్యి, మీటింగ్ కలిగి ఉంటా, నాకైతే అసాధ్యం, నా వల్ల కాదు అని చెప్తే తర్వాత దేవుడు సహాయం చేసినాడు. నవంబర్ 14 మాది మ్యారేజ్ డే మన్నించండి. డిసెంబర్ 15వ తారీఖు అంగళగుదురులో దేవుడు అన్నప్రసన్న చేయడానికి కృప చూపించి, అంటే అనేక పర్యాయాలు నమ్మం ఆయన్ని. నేను ఎన్నోసార్లు చెప్తా, దేవుడు నమ్మాలి మరి నేను నమ్మొద్దు. ఆ నమ్మకం నాలో కలగడానికి పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు. ఎంతో భయమే. దేవుడు అయితే అన్యాయం చేయడు కదా, అన్యాయసుడు కాదు కదా, దేవుడు న్యాయం చేసేవాడు దేవుడు కాదు. నమ్మడం అనేక పర్యాయాలు ఆయన్ను ఘనపరిచే విషయంలో, సమయాన్ని వెచ్చించే విషయంలో, మన యొక్క ధనమును వెచ్చించే విషయంలో, ఆయనకు కృతజ్ఞతల విషయంలో నమ్మాలి. నమ్ముతున్నాం ఆయన్ని, దేవుడు మాకు సహాయం చేస్తాడు. దేవుడు నా యొక్క ప్రార్థన వింటాడు. ఆయన మందిలో పరిచయం చేయడం, ఆయన ప్రభు కొరకై సమయాన్ని కేటాయించి ఆయన కొరకు జీవించడం. ప్రియమైన వాదరా, విశ్వాస విషయంలో ఆయన మనకు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం, ఆఖరిగా చదువుకుందాం. చూడండి,
దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును దయచేసి చూచి ఈ విషయంలో చాలండి. ఇప్పుడు ఈ భాగం అంతా మనకు పరిచయమైన భాగమే. దానియేలు గారు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు యెరూషలేము నుండి బబులోను దేశానికి దాసులుగా తీసుకుని రాబడుతూ వచ్చారు. అయితే అక్కడ రాజాజ్ఞ ఏంటంటే, రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును మరి తత్వజ్ఞానమును సకల విద్యా ప్రవణిత కలిగిన వారిగా ఉండాలని కొరకై కొంతమందిని బాలుని ఏర్పరచుకొని వారికి కల్దీల విద్య నేర్పించాలి. ఇప్పుడు విద్య నేర్పించాలంటే వారికి మంచి భోజనం పెట్టాలి. మంచి భోజనం పెట్టి వారికి బలంగా ఉండడం ద్వారా ఆ విద్య, ఆ జ్ఞానం నేర్చుకుంటారు. దాని కొరకై ఆ కల్దీలతో పాటు బబులోనులో ఉన్నటువంటి వారితో పాటు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా ఇదిగో ఇది రాజుగారు చెప్పాడు, మీకు ఈ భోజనం పెట్టమని చెప్పాడు, ఈ భోజనం మీరు తినాలంటే అప్పుడు దానియేలు అన్నాడు, అయ్యా ఈ భోజనం మేము తినం, ఎందుకంటే మేము దేవుని విశ్వాసం ఉంచినాం. ఈ భోజనం అక్కడ అంటాడు. చూడండి ఆ మాట చదువుకు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 8. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాడిని పుచ్చుకొనకుండా సెలవిమ్మిన పశుకు అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు ఒక పరీక్ష వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు అనుమతిస్తాను, ఈ భోజనం వీళ్ళు తింటారా, వీళ్ళు స్వీకరిస్తారా, ఈ భోజనాన్ని భుజిస్తారా అంటే అక్కడ దానియేలు అన్నాడు, రాజు భోజనం భుజించి తను అపవిత్రపరచుకుండా ఉన్నట్లు ఇష్టం లేదు. అప్పుడు చెప్పాడయ్యా ఈ భోజనం మాకొద్దు, మాకు ఆకుకూరల భోజనం పెట్టు, 10 రోజులు పెట్టు, ఆ తర్వాత మమ్మల్ని వాళ్ళు చూడు, వాళ్ళకి అంటే మా ముఖాలు కనుక నల్లగా ఉంటే, వాళ్ళకంటే మా ముఖాలు కనుక ఇబ్బందిగా ఉంటే ఆ భోజనం పెట్టు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వారికి దేవుడు ఒక పరీక్ష. వీరు అపవిత్రపరచబడ్డానికి లోనవుతారా, పవిత్రతను కాపాడుకుంటారా, పరిశుద్ధతను కాపాడుకుంటారా అని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో వారు నెగ్గారు. ఆ తర్వాత దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని దేవుడా బబులోను దేశంలో హెచ్చించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో దేవుడు అనేక పర్యాయాలు పవిత్రతను కాపాడుకునే విషయంలో, పరిశుద్ధంగా జీవించే విషయంలో కన్నుల ద్వారా, చెవుల ద్వారా, హృదయం ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా మనం పరీక్షించినప్పుడు ఆ పవిత్రతను మనం కాపాడుకుంటున్నామా, పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా? ఆ పవిత్రతను కాపాడుకోవడం ద్వారానే దేవునికి మనం ప్రియులుగా ఉంటాం. ఈ పవిత్రతను మనకి ఇవ్వడానికి కొరకై దేవుడు సంఘమును ప్రేమించి అది కళంకమైనను అతిది ఏదైనాను మూడదైనను లేనిదే ఉండడానికి కొరకై ఏం చేసినాడంట, ఉదక స్నానం చేసినాడు పవిత్రపరచడానికి. ఈరోజు మన యొక్క పవిత్రతను కాపాడుకునే విషయంలో దేవుని విషయంలో మనం ఎలాగుంటున్నాం? ఎన్ని పర్యాయాలు చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మన యొక్క క్రియల వలన, మన యొక్క ప్రవర్తన వలన ఆ పవిత్రతను పోగొట్టుకుంటున్నాం, అపవిత్రులు అయిపోతున్నాం. దేవుడు హెచ్చించాలంటే, దేవుడు ఆస్వాదించాలంటే దేవునికి ప్రాముఖ్యం ఏంటంటే యెహోవా ఎనటానికి ఏంది నీకు అనుకూలము, పరిశుద్ధతయే నీకు అనుకూలం. వీరు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. దేవుడు వారిని ఆ బబులోను దేశంలో ఆస్వాదించాడు. ఈరోజు వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా పవిత్రతను కాపాడుకునే విషయంలో నన్ను చూస్తున్నాడు దేవుడు. నేను ఈ ఆలోచన నాకుండదు, నాకు ఈ తలంపులు ఉండకూడదు, నాకు ఈ జీవితం వద్దు, నేను పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఆయనను పరిశుద్ధపరిచాడు, తన ఉదక స్నానం చేత నన్ను బాగు చేస్తున్నాడు, నా కొరకై ఆ పరిశుద్ధమైన రక్తం చిందించాడు, పరిశుద్ధంగా చేసుకున్నాడు. ఈరోజు పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పరిశుద్ధతను పెంచుకోవడానికి, పరిశుద్ధతను కలిగి జీవించడానికి మనము ఆలోచన కలిగి ఉంటున్నాం. ఎన్ని పర్యాయాలు
దేవుడు ఎన్నో పర్యాలు మనం నమ్మకం పెట్టుకుంటాడు. నా పిల్లలు తన పరిశుద్ధతను మాటల ద్వారా పరిశుద్ధత, ప్రియమైన వాళ్ళ మన మాటలు. మోషే అహరోనులు దేవుడు చెప్పినాడు, అయ్యా వాళ్ళకి నీళ్ళు కావాలంట, మీరేం చేయండి, ఆ బండతో మాట్లాడినంటే వాళ్ళు ఏం చేశారు, కొట్టారు. అంతేగా ద్రోహులారా అన్నాడు. ఒక్క మాట, అక్కడ ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51వ వచనం. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు కనుక ఎందుకు అంటే మెరీబా నీళ్ళ ఇశ్రాయేల్ మధ్య నన్ను పరిశుద్ధపరచగా ఇశ్రాయేల్ మధ్య ఏం చేశారు, ఒకటే ఒక మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. ఆ ఒక్క మాటకే కానాన్ దేశం బాగుపోతే మనకి ఎన్నండి, కోట్ల లక్షల కోట్లు. ఏమండి మన మాటలో మనకి పవిత్రత కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? ఆయన ఒక్క మాటే, ఎంత గొప్ప దైవజనుడు ఆయన. మోసేవాడి ప్రవక్త అంతకుముందు లేడు, ముఖాముఖి చూచిన వాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆ సీనాయి కొండ మీద ఉండి 2 పర్యాయాలు ఉపవాసం ఉండి దేవునికి ఆజ్ఞ తీసుకొచ్చిన వాడు. వారు పాపం చేసి దేవుడు వీడిని తీసివేస్తా, వీడిని నశింపజేస్తా, నీ వలన వాళ్ళ సంతానం తీసుకొస్తాండి, అయ్యా వాడిని ఏం చేయొద్దు, వాడిని కాపాడు, సాగిలపడి వేడుకున్నవాడు. అంత వ్యక్తి పరిశుద్ధత విషయంలో ఆయన రాజిపాడు. అందుకనే కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 2 వచనం చదవండి. కీర్తనలు. యెహోవా నీ గుడాలను అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా అది ఆయన పరిశుద్ధ పర్వతం. ఈ లోకంలో పరిశుద్ధంగా పరిశుద్ధను కాపాడుకోకుండా ఉంటే ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ప్రవేశించలేం. ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మన స్థితి ఎలాగున్నప్పటికీ శ్రమలలో పరీక్షిస్తాడు. ఇలాంటి శ్రమలు వస్తాయి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, లాజరు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. అయినా ఆయన శ్రమలో దేవుడిని ఎంత మాత్రం ఎడబాయలేదు కదండి. మనం ఏం చేస్తాం, తినడానికి ఇల్లు ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, తినడానికి ఆహారం ఉంటుంది, ఎన్నో జతల బట్టలు ఉంటాయి. అయినా దేవుని విషయంలో కొద్దిగా శ్రమ వస్తే దూరం అవుతాం కదా. పవిత్రను కాపాడుకునే విషయంలో ఎన్ని పర్యాయాలు మన పవిత్రతను మనం పోగొట్టుకుంటున్నాం. కనుక ఆయన పరీక్షించినప్పుడు మన యొక్క జీవితంలో ఈ విషయంలో దేవుని అయితే ఎలాగున్నాం 4 విషయాలు చూసుకోవచ్చు. మొదటిది, దేవుని ప్రేమించే విషయంలో ఆయన మనం పరీక్షించినప్పుడు మనము దేవునికి ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 24-25 వచనాలు. కావున మెనే టేకలు ఫార్సిన్ ఈ వాక్య భావం అనగా లెక్క చూచి దాన్ని ముగించును. టెకేలనగా ఆయనను త్రాసులో తోచగా. ఈరోజు మనకు త్రాసు ఉంది, ఆయన దేవుడు త్రాసులు పెట్టాడు. ఆయన ఏమైపోయాడంట, తక్కువ కనపడ్డాడు. ఇప్పుడు మనకు త్రాసు పెట్టాడు అనుకో, ఆ త్రాసులో దేవుని ప్రేమించే విషయము, దేవుని ప్రేమ ఒక పక్క మనం ఆ త్రాసులో తక్కువగా ఉన్నామా, ఎక్కువగా ఉంటాం. రెండవది, ఏ విషయంలో, శ్వాస విషయంలో ఒక ప్రక్కన పెట్టాడు త్రాసులు. ఇంకొక మనం ఉన్నాం, ఆ విషయంలో తక్కువగా ఉన్నామా, ఎక్కువగా ఉన్నామా. మూడవది, శ్రమలు అనుమతించినప్పుడు మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది. ఇటు శ్రమలు, ఇటు పక్క మనము ఆ త్రాసులో తక్కువగా ఉన్నామా, ఎక్కువగా కనబడుతున్నామా. నాలుగవదిగా ఏంటంట, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, పవిత్రతను కాపాడుకునే విషయంలో
మనము తక్కువగా ఉన్నామా, ఎక్కువగా ఉన్నామా? గొప్ప గొప్ప రాజుల్ని విడిచిపెట్టిన దేవుడు, వారికి తీర్పు తెచ్చిన దేవుడు, వారిని విడువక వారి కార్యాలను బట్టి వారికి శిక్షణ అందించిన దేవుడు నేను ఆ జీవితంలో మనం విడిచిపెట్టకుండా ఉంటాడా? ప్రేమామయుడు, కనికరమైన దేవుడే. కానీ నాకు రాయబడింది, వాని క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడంట? ప్రతిఫలం. కనుక మన జీవితంలో మన క్రియలు, మన యొక్క జీవితం ఆయనందు మన పవిత్రతను కాపాడుకునే విషయంలో మనం ప్రభు కొరకై తక్కువగా ఉన్నామా, ఎక్కువగా ఉన్నామా? బహిరంగంగా ఎలాగ జీవిస్తున్నావో అంతరంగ జీవితం ఎలాగుంది? బాహ్యంగా మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉండొచ్చు, అంతరంగంలో మన జీవితంలో ఏమున్నాయి? కనుక దేవుడు చూచినప్పుడు మన స్థితి ఎలాగుంటుంది? అక్కడికి ఒక మాట చదువుకుందాం. దేంట్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు? మొదటి సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం. ఆయనే క్రియలను పరీక్షించువాడు. కనుక ఏం పరీక్షిస్తున్నాడంటే ఆయన? క్రియలు. మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు మనం ధ్యానం చేసినప్పుడు ప్రతి సంఘంలో మొట్టమొదటిగా ఏమంటాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. కనుక మన క్రియలు చూస్తున్నాడు, మన పనులు చూస్తున్నాడు. అక్కడ అంటాడు నీ క్రియలు. అక్కడ ఒక మాట చదువుకుందాం, చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. నీ క్రియ నేను ఎరుగుదును. ఏమనగా జీవించుతున్నావు అనే పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడు. చాలా. ఈరోజు నా జీవితం, మన క్రియలు దేవుని సంపూర్ణమైనగా ఉన్నాయా? సంపూర్ణంగా కనబడుతున్నాయా? వారి క్రియలు వారి వెంట. కొరింథీ పత్రికలో అంటాడు, మంచివైనను చెడ్డవైనను క్రీస్తు న్యాయపీఠం ఎదుట కొన్ని పర్యాయాలు ఈ భూమి మీదనే మనం అది అనుభవించాలి. భూమి మీద అనుభవిస్తాం. చనిపోయిన తర్వాత నీతిమంతులంగా ఉంటే పరలోక రాజ్యం, దేవుని దూరంగా ఉంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆ శ్రమలు, ఆ యొక్క దాన్ని బట్టి పరిశోధిస్తాడు దేవుడు. ఆ యొక్క దేవుని యొక్క అప్పగించుకోవడం ద్వారా పరలోక రాజ్యం చేరతాం. అయితే ఈ భూమి మీద జీవించినంత కాలం మన క్రియలు ప్రభు కొరకై సంపూర్ణమైనగా ఉండాలి. సంపూర్ణంగా కనబడుతున్నాయా దేవుని దగ్గర? కనుక ఈ 5 విషయాలు మనం పరీక్షించినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకొని దేవుని వాక్యానికి అప్పగించుకొని యోగ్యంగా బలం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను. మోకరించండి, ప్రార్థన చేస్తాం.